బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో ఏకంగా ₹1 కోటి వరకు ఫ్రాడ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2 రోజులుగా తనిఖీలు స్వాహాపరం బట్టబయలైంది. గత 2 రోజులుగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ మరియు సివిల్ సప్లై ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో ఈ భారీ మోసం బయటపడింది. అధికారులు రైస్ మిల్లును పరిశీలించగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మిల్లులో వడ్లు, బియ్యం ఏమీ లేవు. రైతులు వడ్లు లేకుండానే కేవలం కాగితాలపైనే ట్రక్ షీట్స్ జారీ చేసినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మిల్లర్లు, స్థానిక అధికారులు మరియు ఐకేపీ కేంద్రాల నిర్వాహకుల భాగస్వామ్యంతోనే ఈ స్వాహాపరం జరిగినట్లుగా విచారణలో నిర్ధారణ అయింది. విచారణ కమిషనర్ దృష్టికి మంత్రులు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్లగా మంత్రులు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ₹1 కోటి ఫ్రాడ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు 1-2 రోజుల్లో అధికారులు మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది.